నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. అమరవీరుల హక్కుల కోసము ఈరోజు మిలియన్ మార్చ్ ఏదైతే జరిగిందో అదే సందర్భంగా అమరవీరుల స్తూపం దగ్గర కూడా కొంత అమరవీరుల హక్కులను కాపాడుకుందామనే నినాదంతో అయితే చాలా మంది అయితే వచ్చినారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్యక్క గారు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, అమరవీరుల హక్కులు ప్రధానంగా ఈ రోజున జరుపుకోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఇది మిలియన్ మార్చి 10 మిలియన్ మార్చి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే కోసం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వాహకులు రూపొందించారు. ఇందులో మేము కూడా ప్రజా సంఘాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా పాల్గొంటున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు యూటర్న్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విధానం వలన, వైఖరి వలన నిరాశ నైరాశ్యం పెళ్ళుబుకి మొత్తం ఆత్మహత్యల పర్వంగా మారిపోయింది తెలంగాణ. అంటే ఇచ్చిన తెలంగాణ గుంజుకున్నారు అన్న బాధతో ఆత్మహత్యల వైపు దృష్టి సారిస్తున్న కాలంలో అప్పటికి అనేక సార్లు వాయిదా పడిన మిలియన్ మార్చి పిలుపు ఇచ్చి వాయిదా వేసుకుంటూ ఉన్న కాలంలో ఆ ఆత్మహత్యల్ని నిరోధించాలా, ఆత్మస్థైర్యం కల్పించాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి బలంగా చాటాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో మొదలైన ఉద్యమాన్ని, నీళ్లు నిధులు నియామకాలు ఇతర ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తూ ఎదుర్కొంటున్నటువంటి ఆ క్రైసిస్ ని బ్రేక్ చేయడం కోసం మేము మా జేఏసీలో కోదండరాం చైర్పర్సన్ గా ఉన్న జేఏసీలో ఆ పిలుపుని అమలు చేయడం కోసం ఒక యుద్ధం చేశాం. అందులో భాగస్వామ్యమైనటువంటి ఆనాటి బీఆర్ఎస్ పాలకులు మిలియన్ మార్చిని మరోసారి వాయిదా వేద్దామన్నా కూడా ఆ వాయిదాని ఒప్పుకోకుండా మొత్తం జేఏసీగా ఈ పిలుపుని ఇవ్వడం వెనక ఒక కీలక పాత్ర న్యూ డెమోక్రసీ పార్టీ పోషించింది. అందులో భాగమే ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి సరిగ్గా మిలియన్ మార్చ్ ట్యాంక్ బండిని ముద్దాడాలి అని ఇచ్చిన పిలుపుని ఆ రోజు ముద్దాడింది మేము, మా క్యాడరు, మేమే మొదలు అరెస్టులు అయ్యాం. ఆ రోజు జరిగినటువంటి ఆ బారికేడ్ల బద్దలు కొట్టడం అది తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసం. అప్పటికే 50,000 మంది ఇతర జిల్లాల నుంచి వస్తూ అరెస్టులు అయ్యారు. 50,000 మంది అరెస్ట్ అయినా, వేలాది మంది లక్షలాది మందిని నిరోధించిన ట్యాంక్ బండి మీద బారికేడ్లు బద్దలై ఇచ్చినటువంటి ఆ పిలుపు అమలైంది. లక్షలాది మంది ట్యాంక్ బండికి వచ్చి ఆ రోజు తమ విజయకేతనాన్ని ఎగరేశారు. అది ఒక మిలియన్ మార్చ్ స్పిరిట్, పోరాట స్ఫూర్తి. వస్తుందనుకున్న తెలంగాణ రాకపోతే ఇంకా రాదేమో అన్న బాధ నుంచి ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక సాహసాన్ని ఇచ్చినటువంటి ఈ మార్చే 10ని మేము అమలు చేయాలి అని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్లు నిధులు నియామకాలు, నిరుద్యోగం, ఉపాధి సమస్యలన్నీ ఇంకా తీవ్రమైనవి. ఆ రోజు సీమాంధ్రలో వచ్చారు, అన్ని పనులు పోయినాయి అన్నాం. అంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా నిర్మించిన తెలంగాణ కార్మికుడి ఘనత, సిరిసిల్ల కార్మికుడి ఘనత ఎక్కడ పోయింది? మొత్తం ముంబై నగరాన్ని నిర్మించిన పాలమూరి నిర్మాణ కూలీల ఘనత ఎక్కడ పోయింది? ఈ రోజు మొత్తం నిర్మాణ రంగం, చాయ్ అమ్ముకునే కాడి నుంచి, కిరాణా షాపులు పెట్టుకునే కాడి నుంచి అన్ని పనులు, సర్వ పనులు కూడా గిగ్ వర్కర్స్ అంటే యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్, ఓలా, ఊబర్, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం వాళ్ళైనా వచ్చి ఇక్కడ ఆన్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో పాలసీ ఉంది. అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళకి అక్కడ ఆ పనికి అవకాశం. కానీ మన దగ్గర ఆ పాలసీ లేకపోవడం వల్ల మన నిరుద్యోగ యువత వాడు క్యాబ్ నింపు నడుపుకోవాలన్న పోటీని ఎదుర్కొంటున్నాడు. కిరాణా షాపులు వాళ్ళే, చాయ్ కాడి నుంచి, చాటి కాడి నుంచి, టైల్స్ పని కాడి నుంచి అన్ని పనులు వాళ్లే చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది. ఇక్కడ కంపెనీలు పెడుతున్నప్పుడు సగభాగం ఈ స్థానికులకి ఇవ్వాలా, స్థానిక ఉపాధి, స్థానిక ఉద్యోగాలు అనే అంశం మీద ఒక పాలసీ రూపొందించాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో ముఖ్యమైన అంశం. దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించాలా. సమైక్యవాదిగా ఉన్న రేవంత్, సమైక్యవాదంతో పనిచేసిన రేవంత్ తిరిగి అధికారంలోకి వచ్చాడంటే ప్రజల ఆకాంక్షలు లేదు, ప్రశ్నించే చైతన్యాన్ని ప్రదర్శించాడు. మరి ఇవాళ ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన కేసీఆర్కి ఏ గతి పెట్టిందో మనం చూసాం. ఇవాళ మీ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. అందుకని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికైనా గుర్తించండి. ఎక్కడా కూడా పని లేదు. మొత్తం మందు, మాదక ద్రవ్యాలు, తెలంగాణ అంతా కూడా మత్తులో జోగుతున్నారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి తెగబడుతున్న ఈ ప్రభుత్వం ఉపాధి కల్పనకి ఆలోచించట్లేదు. ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల మహిళల ఆకాంక్షల్ని గుర్తించాలి, వాటికి అనుగుణంగా విధానాలు రూపొందించాలి. 60 సంవత్సరాల కొట్లాట, ఏదైతే నీళ్లు నియామకాలను మనం తీసుకొచ్చుకున్న తెలంగాణ
నిజంగా 60 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఫలితం వచ్చిందని అంటారా? ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ తెచ్చుకొని. బీఆర్ఎస్ పాలనలో 9.5 సంవత్సరాలు, వీళ్ళ కాంగ్రెస్ పాలనలో సంవత్సరం అయిపోయింది. ఎలా ఉంది తెలంగాణ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర సాధన ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. అది జరిగింది, ప్రజా ఉద్యమం వలన జరిగింది, ప్రజల త్యాగాల వలన జరిగింది, సగభాగమైన మహిళల భాగస్వామ్యం వలన జరిగింది. ఇప్పుడు సకల జనుల సమ్మె అన్నా, సహాయ నిరాకరణ అన్నా, సాగర హారం అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, అన్ని పిలుపుల్లో మహిళలు కూడా భాగస్వామ్యం అయ్యారు. సింగరేణి పెళ్లి బయటకు వెళ్ళకున్నా, ఆర్టీసీ పై తిరగకున్నా కూడా మహిళల మద్దతు ఆ రోజు కనపడింది, ప్రజల మద్దతు ఆ రోజు కనపడింది. అంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న ఉద్యమం కాబట్టి రాష్ట్రం సిద్ధించింది. కానీ వచ్చిన రాష్ట్రంలో ఒక పాలసీ లేదు, ప్రజల ప్రయోజనాలు లేవు, ప్రజల ఆకాంక్షలు లేవు. ఈ స్థితిలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పవచ్చు. రాష్ట్ర సాధన మాత్రమే సాధ్యమైంది భౌగోళికంగా, కానీ ఇంకా ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న భద్రత, ఉపాధి కల్పన కూడా మన దగ్గర లేదు. వాటి వైపు దృష్టి పెట్టాలి అని ఇది తెలంగాణ 60 సంవత్సరాలకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి భౌతికంగా మార్పు వచ్చింది తప్ప తెలంగాణలో ఎటువంటి మార్పు రాలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్స్ కూడా మరి తెలంగాణ మీద ఫోకస్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాలని POW సంజయ్ గారు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్ గన్పార్క్.